నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక రాజనేత. నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక పరుడు కావడం వల్లనే ప్రపంచ దేశాల మధ్య భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందా? నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక పరుడు కావడం వల్లనే భారతదేశ ప్రజల ఆలోచనా సరళిలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయా? నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక పరుడు కావడం వల్లనే భారతదేశానికి కొత్త దిశానిర్దేశం వచ్చిందా? నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక పరుడు కావడం వల్లనే భారతదేశానికి కొత్త కార్యాచరణ ఇంకా మార్గనిర్దేశం వచ్చాయా? మిత్రులారా, సనాతన సంస్కృతిలో ఋషులు, మునులు, సాధు సన్యాసులు ఇంకా సన్యాసుల స్థానం ఎల్లప్పుడూ ఉన్నతమైనది. ఈ దేశంలో రాజులు కూడా ఋషుల వలె ఉండాలని కోరుకుంటారు. అలాంటి రాజులను రాజర్షి అనే బిరుదునామంతో పిలుస్తారు. రాజర్షి ప్రాథమికంగా ఋషియే, కాని దేశం మరియు సమాజం యొక్క హితాన్ని, బహుళ ప్రయోజనాలను నెరవేర్చడానికి ఆయన రాజుగా కూడా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇప్పుడు మాత్రమే కాదు, పూర్వం కూడా ఋషులు, మునులు, సాధువులు, సన్యాసులు రాజకీయ పదవులను స్వీకరించినా లేకపోయినా కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే అన్ని రంగాలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకుంటారు. అత్యంత ప్రాచీన కాలం నుంచి సనాతన భూమి అయిన భరతవర్షంలో ఉన్న నమ్మకం ఇది. అంతేకాకుండా భారతదేశంలోకి పాశ్చాత్య దేశాల విలువలు, సంస్కృతుల ప్రచారం, వ్యాప్తి కూడా ఋషుల ఇచ్చ మేరకే జరిగిందని మనవారు నమ్ముతారు. భారతదేశంలో ఒక హద్దు వరకు అలాంటి విలువలను స్థాపించాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సమయంలో దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది కూడా వారి సంకల్పాలను అనుసరించే జరుగుతోంది. అంత మాత్రమే కాదు, 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎంపిక కావడం కూడా సనాతన సంస్కృతిలోని ఈ విశ్వాసాలు సత్యమని దృఢంగా స్థాపించింది. మిత్రులారా, మన మతానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన అత్యంత ప్రామాణికమైన ఛానల్ ది కర్మాను చూస్తూ ఉండండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలోని ఉన్నతమైన ఆధ్యాత్మిక భావజాలమే ఆయన విజయాలకు కారణం అని కొందరు నమ్ముతారు. నరేంద్ర మోదీ తన యవ్వనంలో సన్యాసం తీసుకున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేశం కోసం, సమాజం కోసమే ఆయన మళ్లీ ప్రజా జీవితంలోకి వచ్చాడు. సంఘర్షణకు లోనయ్యాడు. దేశాన్ని పాలించే అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి పదవి వరకు చేరుకున్నాడు. కాని ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయనకు సన్యాస మార్గమే ప్రేరణనిస్తూ ఉంది. ఋషులు, సాధువులు నడిచే మార్గమే ఆయన అనుసరిస్తున్నాడు. సొంత లాభం కంటే దేశహితమే ముఖ్యమని కోరుకునే మార్గమది. అందుకే సనాతన సంస్కృతిలోని ప్రత్యేకతలతో పరిచయం ఉన్నవారు నరేంద్ర మోదీని రాజర్షి అని పిలవడానికి ఎంత మాత్రమూ వెనుకాడరు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే నరేంద్ర మోదీ చిన్నతనంలోనే ఈనాటి ఈ స్థాయికి చేరుకోగలిగిన లక్షణాలు ఆయనలో కనిపించేవి. దీని గురించి ఆయన మాతృమూర్తి హీరాబెన్ మాటల్లోనే తెలుసుకుందాం. గుజరాత్లోని సీనియర్ విలేఖరి భార్గవ్ పరేఖ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కుమారుడు నరేంద్ర ప్రధానమంత్రి కాగలడనే భవిష్యవాణి చిన్నతనంలోనే తనకు వినిపించిందని చెప్పారు. ఒకసారి తమ ఇంటికి ఒక సన్యాసి వచ్చాడని, ఆయన చిన్నారి నరేంద్రుడిని చూసి ఒక విషయం అలవోకగా చెప్పారని ఆమె చెప్పింది. ఆ సన్యాసి హీరాబెన్తో, మీ కుమారుడు ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో ఉన్నతమైన స్థానం సాధిస్తాడని చెప్పాడు. ఒకవేళ అతను తిరిగి ప్రజా జీవితంలోకి వస్తే చక్రవర్తి, సామ్రాట్ అవుతాడని కూడా అన్నాడు. ఆ సాధువు చెప్పిన భవిష్యవాణి నరేంద్రుని జీవితంలో అక్షర సత్యమని తేలింది. బాల నరేంద్రునిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి కలగడం మొదలైంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్న కొద్దీ ఆయనలో నిర్భయత్వం పెరిగింది. పిల్లలు తరచుగా చెయ్యడానికి భయపడే అనేక పనులను ఆయన ఒంటరిగా చేయగలిగేవాడు. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర మోదీకి కేవలం 17 సంవత్సరాల వయస్సులో ఇంటి పెద్దలు వివాహం జరిపించారు. నరేంద్ర మోదీకి జసోదాబెన్తో వివాహమైతే జరిగింది. కాని
వారిద్దరూ ఎప్పుడూ కలిసి జీవించలేదని చెబుతారు. వివాహమైన కొద్ది సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ ఇల్లు విడిచిపెట్టారు. దాంతో ఆయన వైవాహిక జీవితం ఒక విధంగా ముగిసిపోయినట్లయింది. అయితే ఈ సంఘటన తరువాతే నరేంద్రుని జీవన ప్రయాణం ఆధ్యాత్మికత దిశగా ప్రారంభమైంది. నరేంద్రులు ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయన తల్లి తాను చాలా కలత చెందానని చెప్పారు. అప్పుడు నరేంద్రులు తన తల్లితో ఇలా చెప్పారు: ఆడపిల్ల తన భర్త కుటుంబం కోసం పుట్టింటిని వదిలి వెళ్లిపోతుంది. అలాగే నీ కొడుకు కూడా దేశం కోసం ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాడు అని చెప్పాడు. ఇల్లు వదలడానికి ముందు 2 రోజుల పాటు మోదీ తన తల్లితోనే గడిపారు. ఆ తరువాత నొసట తిలకం దిద్ది కొంత డబ్బిచ్చి ఇల్లు వదిలి వెళ్లడానికి తల్లి అనుమతిచ్చింది. ఇల్లు విడిచిపెట్టిన తరువాత నరేంద్ర మోదీ పలువురు ఆధ్యాత్మిక గురువుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామి వివేకానంద బోధనలు నరేంద్ర మోదీని ఎంతో ప్రభావితం చేశాయి. ఆయన బెంగాల్లోని బేలూరు మఠాన్ని కూడా సందర్శించారు. అక్కడి నుంచి హిమాలయాల వైపు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. యువ నరేంద్రుడు 2-3 ఏళ్ల పాటు హిమాలయాల్లో ఉన్నాడు. ఆ కాలమంతా మనస్సును పూర్తిగా భగవంతునిపై ఏకాగ్రం చేసి ఆధ్యాత్మిక పరునిగా జీవితం గడిపాడు. వాస్తవానికి నరేంద్ర మోదీ తన జీవితంలో సాధించిన అనేక విజయాల వెనుక దాగి ఉన్న రహస్యం హిమాలయాలలో ఆయన గడిపిన ఈ 2-3 ఏళ్ల కాలమే అని భావించవచ్చు. ఆయన అక్కడ అనేక ధ్యాన సాధనలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయనకు ఎందరో మహనీయులు, మహాత్ముల దర్శనం, మార్గదర్శకత్వం లభించాయి. హిమాలయాల్లో తపస్సు చేస్తున్నప్పుడు ఆయన మహావతార్ బాబా దర్శనం కూడా పొందాడని చెబుతారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి సమీపంలోని గరుడ్ చెట్టి అనే ప్రాంతంలోని ఒక గుహలో నరేంద్ర మోదీ ధ్యానం చేసేవాడని, ప్రధాని అయ్యాక కూడా ఇక్కడ ధ్యానం చేసేందుకు వస్తూనే ఉంటాడని చెబుతారు. ప్రధానిగా 2017లో ఆయన మొదటిసారి గరుడ చెట్టి వెళ్లి గుహలో ధ్యానం చేశాడు. ప్రధాని మోదీకి కేదార్నాథ్తో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ప్రధాని హోదాలో ఆయన 6 సార్లు కేదార్నాథ్ని సందర్శించారు. ఇక్కడ ఆయన పర్యవేక్షణలో అనేక నిర్మాణ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆధ్యాత్మిక ధ్యాన సాధనలతో పాటు ప్రధాని మోదీ అనేక వైదిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఆయనను గొప్ప శివభక్తుడిగా భావిస్తారు. ప్రధాని మోదీ జన్మించిన వాద్నగర్ పౌరాణికంగా శివునికి సంబంధించిన పవిత్ర ప్రదేశం కూడా. మోదీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు ఆయన శివుని నగరమైన కాశీని తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. కాశీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వారణాసి వెళ్లినప్పుడల్లా విశ్వనాథుని ముందు నుదురు నేలకు తాకేలా మోకరిల్లడం మాత్రం మరిచిపోరు. మోదీ శివభక్తుడే కాదు, శక్తి ఆరాధకుడు కూడా. దసరా నవరాత్రులలో 9 రోజుల పాటు ఉపవాసం ఉండి హిందూ ధర్మంలోని సంస్కృతి సంప్రదాయాల పట్ల మోదీ అంతులేని శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారు. ప్రధాని మోదీ దైనందిన కార్యకలాపాల్లో కూడా ఆయన సాధించిన ఆధ్యాత్మిక ప్రయోజనాల ప్రతిఫలాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఆధ్యాత్మికంగా శక్తిపరుడు కావడం వల్లనే ఆయన నిర్భయంగా అనేక నిర్ణయాలు తీసుకుంటారు. సనాతన సంస్కృతికి అనుగుణంగా ఉన్న నిర్ణయాలనే అమలుపరుస్తారు. భారతదేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ప్రధాని అయినప్పటి నుంచి భారతదేశ ప్రజల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈరోజు భారతీయులు తమ విశిష్ట సంస్కృతిని చూసి గర్వపడుతున్నారు. దాని గురించి బహిరంగంగా మాట్లాడగలుగుతున్నారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశానికి కొత్త దిశానిర్దేశం జరిగినట్లయింది. భారతదేశం విశ్వగురువుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని ప్రజలు భావించడం ప్రారంభించారు. ఇదొక్కటే కాదు, తన ఆత్మశక్తిపైన, ఆధ్యాత్మిక శక్తిపైన ఆధారపడి మోదీ వికాసశీలమైన దేశానికి ప్రధానమంత్రిగా ప్రపంచ రాజకీయాల్లో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆయన సహనాన్ని, సామర్థ్యాన్ని చూసిన ప్రపంచ పౌరులంతా ఆశ్చర్యపడ్డారు. రష్యా, అమెరికా, చైనా, ఐరోపాలలో కూడా మోదీ అభిమానులున్నారు. భారతదేశ ప్రయోజనాల కోసం అమెరికాని, రష్యాని కూడా తనతో పాటు కలిసే నడిచేలా చెయ్యగలిగే సామర్థ్యం మోదీకి ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మికంగా శక్తి సంపన్నులు కావడం వల్లనే ఆయన సామాన్య రాజకీయ నాయకులకు కఠినంగా మారే నిర్ణయాలను కూడా చాలా సులభంగా తీసుకుంటూ ఉంటారు అని ఆయనకి సన్నిహితులుగా ఉండేవారు చెప్పుకుంటూ ఉంటారు. కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు మోదీ ఆత్మబలాన్ని అద్దంలో చూపించినట్లు వెల్లడిస్తాయని చెబుతారు. హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలిన మోదీ ఎప్పటికీ హిమాలయాల్లోనే ఉండిపోవాలని కోరుకున్నారు. ఆయన తన సన్యాస జీవితాన్ని అక్కడే గడపాలని అనుకున్నారు. కాని ఆయనకు లభించిన ఆధ్యాత్మిక విభూతులు ఆయనను అందుకు అనుమతించలేదు. మామూలు ప్రపంచంలోకి వెళ్లి దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని సూచనలు వచ్చాయి. ఆ తరువాత మోదీ సాధారణ జీవితంలో గడుపుతూనే సన్యాస ధర్మాలను పాటిస్తూ రాజకీయ రంగంలో కొనసాగారు. ఆయన తీసుకున్న సన్యాసం ఇలా కొత్త రూపాన్ని సంతరించుకోవడంతో దేశం రూపురేఖలే మారిపోయాయి. సరికొత్త కార్యాచరణ దిశగా దేశం అడుగులు వేయసాగింది. ఆయన నేతృత్వంలో భారతదేశం విశ్వగురువుగా అవతరించడం తథ్యం. మిత్రులారా, ప్రధాని మోదీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన మా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.